హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎంతో టేస్టీ అయిన ఎంతో రుచికరంగా ఉండే గోంగూరతో బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. నోటికి ఎప్పుడైనా మనకు కమ్మగా తినాలనిపిస్తుంది కదండి, నాన్ వెజ్ లేనప్పుడు ఈ విధంగా చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. సో రెసిపీ చూసేద్దాము. దానికోసం ముందుగా నేను 1/2 కేజీ బాస్మతి బియ్యాన్ని తీసుకున్నాను. అలాగే ఒక కట్ట గోంగూరను తీసి కడిగి పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అండ్ ఒక ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ హోల్ గరం మసాలాను తీసుకోవాలి. ఆ తర్వాత 3 టమాటోలను ఈ విధంగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 6 నుంచి 7 వరకు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలను ఇందులో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఫ్రై చేసి మనము కడిగి పెట్టుకున్న ఈ గోంగూర మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోంగూర అనేది మొత్తము మెత్తగా అయిపోయి దగ్గరికి అయ్యేంత వరకు దీన్ని కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ గోంగూరని చల్లగా అయ్యేంత వరకు కొద్దిసేపు పక్కన పెట్టేసుకొని, ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఆ మిక్సీ జార్లో ఈ మొత్తం పేస్ట్ని వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని దీన్ని మనము పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ అండ్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకోవాలి. లేదంటే మీరు మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు, కమ్మగా ఉంటుంది. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డని ఇందులో వేసేసుకొని కొద్దిసేపు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న హోల్ గరం మసాలా ఉన్నాయి కదండి, అందులో ఒకటి దాల్చిని, 2 బిర్యానీ ఆకులు, ఒకటి రాక్ ఫ్లవరు, ఇలాయచీ, లవంగాలు అండ్ ఒక స్పూన్ వరకు షాజీరాని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ హోల్ గరం మసాలా వేయడం వల్ల మనకి ఈ బిర్యానీకి చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఉల్లిగడ్డ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని పచ్చి వాసన పోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, 2 స్పూన్ల వరకు కారము, 1 స్పూను ధనియాల పౌడరు, అలాగే 2 స్పూన్లు ఉప్పు. సో అన్నానికి సరిపడా ఉప్పు మొత్తము ఇప్పుడే వేసేసుకోవాలి. లేదు అంటే తర్వాత కూడా టేస్ట్ చూసుకొని కలుపుకోవచ్చు తక్కువ అయితే. సో వీటన్నింటినీ కూడా కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటాలన్నీ కూడా వేసి కలుపుతూ టమాటాలు అనేటివి మెత్తబడేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి. టమాటాలు మెత్తబడ్డ తర్వాత మనము పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ గోంగూర మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఇవన్నీ కూడా మసాలాలన్నిటివి కూడా మంచిగా మిక్స్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ కొద్దిసేపు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది మొత్తము సపరేట్ అయ్యేంత వరకు కూడా ఈ గోంగూరని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దీని ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఈ గోంగూరని ట్రై చేశారా? ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఈ గోంగూర అనేది మంచిగా నూనెలో ఇలాగా ఫ్రై అవ్వాలి. ఇలా చేసుకుంటే ఈ గోంగూర రుచి అనేది అదిరిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, గోంగూర అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 3 ఉల్లిగడ్డల్ని ఈ విధంగా వేసేసుకొని దాన్ని కూడా కొద్దిసేపు ఫ్రై చేసేసుకున్న తర్వాత మనము బియ్యానికి తగ్గంత వాటర్ని ఇందులో కలిపేసుకోవాలి. ఎసరు అనేది పోసేసుకున్న తర్వాత మూత పెట్టేసి వాటర్ వేడి అయ్యేంత వరకు వదిలేయాలి. ఆ తర్వాత నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో మనము కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకొని కలుపుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాత ఒక 10 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎంతో టేస్టీ అయిన ఘుమఘుమలాడే గోంగూర బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇది తినడానికి చాలా అంటే చాలా రుచిగా, నోటికి చాలా కమ్మగా అనిపిస్తుంది. ఒకసారి చేసుకుంటే ప్రతిసారి ఇలాగే చేసుకోవాలని అనిపిస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈ రెసిపీ అనేది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. మీరందరూ కూడా దీన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్.